కొందరి నవ్వు వెనక ఉన్న బాధని, మౌనం వెనక ఉన్నటువంటి బాధ్యతని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వారు ఆ ఆలోచనల్లోనే మునిగిపోయి ఎవరితోనూ కలవరు. పంచుకుంటేనే కదా ఎవరికైనా తెలిసేది ఎదుటివాడి బాధ. కానీ చాలామంది పంచుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు అతనికి మనశ్శాంతి ఉండకుండా పోతుంది. ఎందుకంటే ఒక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమవుతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది. దానికంటే ఆయనకున్న కష్టాన్ని ఇంకొకరితో పంచుకుంటే కొంతవరకైనా అతను బయటపడగలుగుతాడు. ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వకూడదండి. అది మాత్రం నరకం నిజంగా. ఏం చేయాలో కూడా అర్థం కాదు. చేస్తున్న తప్పు రైటో తెలియదు. కనీసం ఎవరిని అడుగుదామంటే మొహమాటం. ఇలా ఉండకూడదండి.